చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ ని ఒక బోరింగ్ డెసిషన్ లాగా అయితే ట్రీట్ చేస్తారు. ఒకసారి పాలసీ తీసుకుంటే అది అలాగే లైఫ్ లాంగ్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ రియల్ ట్రూత్ ఏంటి అంటే మీరు ఇవాళ చూస్ చేసుకుంటున్న ప్లాన్ రేపు మీ ఫ్యామిలీకి క్లెయిమ్ ప్రాసెస్ లో చాలా స్మూత్ గా ప్రొవైడ్ చేస్తారా లేకపోతే ఇబ్బంది పెడతారా అని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ రోజు మనం కోటాక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ని అయితే రివ్యూ చేద్దాం. అండ్ ఈ అనాలిసిస్ చాలా డీప్ గా అయితే ఉంటుంది. ఎలాంటి హైప్ ని ఎలాంటి బ్రోషర్ లాంగ్వేజ్ ని అయితే యూస్ చేయకుండా చేద్దాం. సో ఈ కంపెనీ రియల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్లాన్స్ ఏంటి, అండ్ మీకోసం ఇది ఎంత బెనిఫిషియల్ గా ఉంటుందో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. హలో ఎవ్రీవన్, నేను అచిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. డిటోని జెరోదా బ్యాక్ చేస్తుంది అండ్ థౌసండ్స్ ఆఫ్ కస్టమర్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో ఇప్పుడు దాకా అయితే హెల్ప్ చేస్తాం. అండ్ దానితో పాటు గూగుల్లో మాకు 4.9 రేటింగ్ అయితే ఉంది అవుట్ ఆఫ్ 5. మేము జస్ట్ ఇన్సూరెన్స్ సెల్ చేయడానికి కాదు, పీపుల్ కి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అయితే హెల్ప్ చేస్తున్నాం వాళ్ళ ఇన్సూరెన్స్ జర్నీలో. ఎలాంటి స్పామ్ లేదు, ఎలాంటి ప్రెషర్ లేదు, అండ్ దానితో పాటు సేల్స్ కాల్స్ అయితే అసలు లేనే లేవు. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ముందుగా కోటాక్ లైఫ్ ఇన్సూరర్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. సో కోటాక్ మహీంద్రా లైఫ్ 2001 లో అయితే స్టార్ట్ అయింది. స్లోగా బట్ సైలెంట్ గా ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ గా అయితే మారారు. సో మీకు ఫైనాన్షియల్ ఇయర్ 2024 నుంచి 2025 కి కోటాక్ లైఫ్ మేనేజ్ చేసే అసెట్స్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 91,000 crore అయితే ఉన్నాయి. ఇది ప్రైవేట్ ఇన్సూరర్స్ లోనే టాప్ రేంజ్ లో ఉన్న పొజిషన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ కంపెనీ అడ్వర్టైజింగ్స్ లో ఫ్లాషీగా కనిపించకపోవచ్చు, కానీ ప్రొటెక్షన్, సేవింగ్స్, యూలిప్స్ అండ్ రిటైర్మెంట్ ప్రొడక్ట్స్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ స్కేల్ అయితే బిల్డ్ చేసుకున్నారు. బట్ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇక్కడ ఏంటి అంటే కోటాక్ లైఫ్ డిటో పార్ట్నర్ కాదు. ఈ రివ్యూ కంప్లీట్లీ అన్బయాస్డ్, ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ డిస్క్లోజర్స్ కన్సిడర్ చేసి అయితే మేము చేస్తున్నాము. సో ఈ వీడియోలో మనం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ ఎగ్జిక్యూషన్ చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాలసీ ప్రామిస్ మాత్రమే కాదు, క్లెయిమ్ టైంలో వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో స్క్రీన్ మీద మీకైతే ఈ కంపెనీ మెట్రిక్స్ అయితే కనిపిస్తున్నాయి. షార్ట్ గా చెప్పాలి అంటే కోటాక్ లైఫ్ ఫైనాన్షియలీ చాలా స్టేబుల్ గానే ఉంది కంపెనీ. ఎలాంటి రిస్కీ షార్ట్ కట్స్ అయితే తీసుకోవడం లేదు. దానితో పాటు క్యాపిటల్ కూడా చాలా అడిక్వేట్ గా ఉంది అండ్ లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కోటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ చూసుకుంటే మనకి కోటాక్ దగ్గర చాలా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. కానీ ప్రాక్టికలీ మీలాంటి బయర్ కోసం మేబీ 4 to 5 ప్లాన్స్ మాత్రమే రిలవెంట్ గా అయితే ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ది కోటాక్ ఈ టర్మ్ ప్లాన్. సో ఇది కోటాక్ లో ఫ్లాగ్షిప్ ప్యూర్ టర్మ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. యూజువల్ గా మీకు ఈ పాలసీ కావాలి అనుకుంటే మాక్సిమం ఎంట్రీ ఏజ్ 65 years వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కవరేజ్ టెన్యూర్ మాక్సిమం 85 years వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రీమియం పేమెంట్ లో కూడా ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. సింగిల్ పే, లిమిటెడ్ పే, రెగ్యులర్ పే ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పేమెంట్ మోడ్స్ లో కూడా మీరు ఇయర్లీ ప్రీమియమ్స్ పే చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఆర్ మంత్లీ ప్రీమియమ్స్ అయితే పే చేయొచ్చు. అండ్ ఈ ప్లాన్ లో మనకి టోటల్ గా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ లైఫ్ ఆప్షన్, ఇది ఒక బేసిక్ ప్యూర్ టర్మ్ ప్లాన్. సెకండ్ ఆప్షన్ మనకి ఉంది లైఫ్ ప్లస్ ఆప్షన్. ఇది మనకి టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ఎక్స్ట్రా కవరేజ్ ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే, బట్ మాక్సిమం క్యాప్ అనేది 1 crore వరకు అయితే ఉంచారు. సో థర్డ్ ఆప్షన్ మనకి లైఫ్ సెక్యూర్ ఆప్షన్. డిజబిలిటీ ఫోకస్డ్ ప్లాన్. ఇది టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ వస్తే ఫ్యూచర్ ప్రీమియమ్స్ మొత్తం వేవ్ ఆఫ్ అయితే చేసేస్తారు, కానీ కవర్ అమౌంట్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ క్లెయిమ్ పేఅవుట్ స్ట్రక్చర్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంది. మీరు లంసమ్ పేఅవుట్ కావాలి అనుకుంటే చూస్ చేసుకోవచ్చు, లేదా 15 years వరకు రికరింగ్ పేఅవుట్ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ ఆప్షన్ కూడా ఉంది ఈ పాలసీలో. సో ఈ ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ అనేవి మీరు ఒకవేళ బిగ్ లంసమ్ ని మేనేజ్ చేయలేరు అనుకుంటే మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో ఉన్న మిగతా ఫీచర్స్ చూసుకుంటే మనకి స్పెషల్ ఎగ్జిట్ ఫీచర్ ఉంది. సో ఇది ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మీరు పాలసీ టర్మ్ 40 years లేదా ఎక్కువ తీసుకుంటే మీకు ఏజ్ 60 లేదా పాలసీ టెన్యూర్ 25-30 years కంప్లీట్ అయిన తర్వాత పాలసీని అయితే సరెండర్ చేస్తే మీకు ప్రీమియమ్స్ అయితే రిటర్న్ ఇస్తారు. సో ఇది స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్ అని చెప్తారు. మీకు ప్రీమియమ్స్ రిటర్న్ ఇచ్చే టైంలో రైడర్స్ ప్రీమియమ్స్ మీరు ఏదైనా పే చేసి ఉంటే అవి మాత్రం రిటర్న్ రావు. అండ్ ఒకసారి పాలసీ సరెండర్ చేసిన తర్వాత మనకి కవరేజ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ దానితో పాటు మనకి ఈ ప్లాన్ లో బై డిఫాల్ట్ వెల్నెస్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యారేజ్, చైల్డ్ బర్త్, ఫస్ట్ హోమ్ లోన్ ఇలాంటి లైఫ్ ఈవెంట్స్ టైంలో మీకు పాలసీ కవర్ అమౌంట్ అయితే పెంచుకునే ఛాన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ స్టెప్ డౌన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ అవి స్పెసిఫిక్ కండిషన్ అండ్ పేమెంట్ మోడ్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇప్పుడు రైడర్స్ విషయం చూసుకుంటే మనకి క్రిటికల్ ఇల్నెస్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ రైడర్స్ ఉన్నాయి. దానితో పాటు క్లాసిక్ వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ కూడా ఉంది. బట్ వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ అనేది మనకి సపరేట్ గా లేదు. ఇది లైఫ్ సెక్యూర్ స్ట్రక్చర్ లో ఒక పార్ట్ మాత్రమే. సో మీరు ఇప్పుడు దాకా విన్న తర్వాత ఇది చాలా కాంప్లికేటెడ్ గా ఉంది అనిపిస్తే అది చాలా కామన్. టర్మ్ ఇన్సూరెన్స్ లో మిస్టేక్ జరగడానికి ఇది ఒక మెయిన్ రీజన్. మీ ఏజ్, ఇన్కమ్, రెస్పాన్సిబిలిటీ బట్టి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే డిటో అడ్వైజర్స్ తో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాంటి స్పామ్ ఉండదు, పుషీ సేల్స్ ఉండవు, జస్ట్ మీకు క్లారిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్లాన్ మనం చూడబోతుంది కోటాక్ సిగ్నేచర్ టర్మ్ ప్లాన్. ఇది కోటాక్ లో మోర్ ప్రీమియం ప్లాన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫీచర్ హెవీ ప్లాన్ ఇది. సో మీరు ఎంట్రీ ఏజెస్ చూసుకుంటే ఇక్కడ కూడా మాక్సిమం 65 years దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటు
85 years వరకు మాక్సిమం కవరేజ్ అయితే మీరు తీసుకోవచ్చు. బట్ మినిమం సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్ అనేది మనకి 2 crores నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది హయ్యర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ కోసం స్పెసిఫిక్ గా డిజైన్ చేసిన పాలసీ ఇది. అండ్ ఈ పాలసీలో స్టాండర్డ్ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇన్స్టాంట్ పేఅవుట్ ఆప్షన్ ఉంది. పాలసీ స్టార్ట్ అయ్యి 3 years కంప్లీట్ అయ్యాక క్లెయిమ్ ఇంటిమేషన్ వస్తే వచ్చిన వెంటనే 2 working days లో 2 lakhs క్లెయిమ్ అయితే సెటిల్ చేస్తారు. సో మనకి ఎలాంటి ఇమీడియట్ ఎక్స్పెన్సెస్ అయినా ఉంటే ఈ ఇమీడియట్ పేఅవుట్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. అండ్ ముందుగా చూసినట్టు ఈ పాలసీలో కూడా మనకి స్పెషల్ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉంది. సో లాంగ్ టర్మ్ పాలసీస్ కోసం మీరు ఒకవేళ ముందే ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మీరైతే పాలసీ సరెండర్ చేసి మీ ప్రీమియమ్స్ అయితే రిటర్న్ తెచ్చుకోవచ్చు స్పెసిఫిక్ డ్యూరేషన్ లో. అండ్ కోటాక్ వెల్నెస్ ఎకోసిస్టమ్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఇది ఒక బండిల్ బెనిఫిట్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు టెలిమెడిసిన్, డయాగ్నోస్టిక్స్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ఫార్మసీ యాక్సెస్ కూడా ఉంది అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ యాప్స్ యూస్ చేస్తారు అనుకుంటే మీరు ఈ పాలసీని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ పాలసీలో ప్రీమియం డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీ విమెన్ కోసం. సో విమెన్ కి ఈ పాలసీలో 16% డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అక్రాస్ ద పాలసీ ఇయర్స్. అండ్ సాలరీడ్ ఇండివిజువల్స్ కి కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. మీరు లిమిటెడ్ పే లేదా రెగ్యులర్ పే తీసుకుంటే ఫస్ట్ ఇయర్ లో 5% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు అదే సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 1% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఈ పాలసీలో ఉన్న రైడర్స్ చూసుకుంటే ఈ టర్మ్ పాలసీ లానే మనకి ఈ పాలసీలో కూడా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంది, పర్మనెంట్ డిజబిలిటీ, అడిషనల్ యాక్సిడెంటల్ డెత్ రైడర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పాలసీలో కూడా క్లాసిక్ వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ అయితే లేదు. సో మనం చూడబోతున్న నెక్స్ట్ ప్లాన్ కోటాక్ Gen 2 Gen ప్రొటెక్ట్. ఇది ఒక చాలా నీష్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో కూడా మనకి 2 versions అయితే ఉన్నాయి. ఒకటి లైఫ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ వేరియంట్. సో డెత్ అయితే మాత్రం సమ్ అష్యూర్డ్ మొత్తం పే అవుట్ చేస్తారు. బట్ మీరు పాలసీ టెన్యూర్ అంతా సర్వైవ్ అయితే మెచ్యూరిటీ టైంలో మనకి ప్రీమియమ్స్ అన్ని రిటర్న్ చేస్తారు. నెక్స్ట్ వేరియంట్ లెగసీ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. సో ఫస్ట్ పేరెంట్ కి అయితే కవర్ ఉంటుంది. 60 లేదా 65 ఏజ్ తర్వాత చైల్డ్ కి లైఫ్ కవర్ అమౌంట్ షిఫ్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ రియాలిటీ ఏంటి అంటే ఇది ఒక రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ ప్లాన్. ప్రీమియమ్స్ ప్యూర్ టర్మ్ ప్లాన్ కంటే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో యూజువల్ గా రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్ అనేది మేమైతే రికమెండ్ చేయం. ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్రామిస్ మీద ఎఫిషియన్సీని సాక్రిఫైస్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఆ ఎక్స్ట్రా ప్రీమియం మీరు ఏదైతే ఇన్సూరెన్స్ కి పే చేస్తున్నారో దాన్నే మీరు ఎక్కడైనా సపరేట్ గా ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ ప్లాన్ వెరీ స్పెసిఫిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఈ ప్లాన్ ని తీసుకోకపోవడం బెటర్. సో మనం చూడబోతున్న నెక్స్ట్ ప్లాన్ కోటాక్ టర్మ్ ప్లాన్ బేసిక్ ప్లాన్. సో ఇది ఒక సింపుల్ ప్యూర్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్ టర్మ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా కవరేజ్ ఆప్షన్స్ మనకి ఎంట్రీ ఏజెస్ 18 నుంచి 65 దాకా అయితే ఉన్నాయి. అండ్ పాలసీ టెన్యూర్ మనకి 5 to 30 years వరకు అయితే తీసుకోవచ్చు మాక్సిమం. అండ్ మెచ్యూరిటీ మీకు అప్ టు 85 years దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ సమ్ ఇన్షూర్డ్ రేంజ్ అనేది మనకి 3 lakhs నుండి 50 lakhs వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక బేసిక్ కవర్ అమౌంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ పాలసీ సూట్ అవ్వచ్చు. రైడర్స్ చూసుకుంటే ముందుగా చూసినట్టు సిగ్నేచర్ టర్మ్ ప్లాన్ లానే ఉంటాయి. సో నథింగ్ న్యూ హియర్. అండ్ మనం చూడబోతున్న ఫైనల్ ప్లాన్ కోటాక్ సరల్ జీవన్ బీమా. ఇది IRDAI మ్యాండేటెడ్ స్టాండర్డ్ ప్లాన్ అనమాట. సో కవరేజ్ చాలా తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 lakhs నుంచి 25 lakhs వరకు మాత్రమే ఉంటుంది. అండ్ ఫీచర్స్ కూడా చాలా బేసిక్ గా ఉంటాయి. అండ్ ఎలాంటి కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఒకవేళ ఇన్కమ్ కన్స్ట్రెంట్స్ ఉన్నా లేకపోతే అండర్ రైటింగ్ ఇష్యూస్ వల్ల మనకి బెటర్ ప్లాన్స్ రాకపోతే మనము ఈ పాలసీని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పాలసీ అట్లీస్ట్ మినిమం ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఈ పాలసీ మాత్రం మెయిన్ స్ట్రీమ్ టర్మ్ ప్లాన్స్ తో కంపేర్ చేయడానికి డిజైన్ చేయలేదు. సో మీరు ఓవరాల్ గా చూసుకుంటే కోటాక్ లైఫ్ ఒక సాలిడ్ ఇన్సూరర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి అండ్ కన్సిస్టెంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళ ప్రొడక్ట్ రేంజ్ కూడా చాలా వైడ్ గా అయితే ఉంది. అండ్ ప్రైసింగ్ కూడా చాలా కాంపిటేటివ్ గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పార్ట్. అండ్ అంతేకాకుండా పేఅవుట్ స్ట్రక్చర్స్ లో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు న్యూ ఇన్సూరర్స్ తో కంపేర్ చేసుకుంటే అందులోనూ న్యూ ప్రైవేట్ ఇన్సూరర్స్ తో మోడర్న్ ఇన్బిల్ ఫీచర్స్ లో మాత్రం కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఆటోమేటిక్ కవర్ కంటిన్యూషన్, స్ట్రాంగ్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఫ్రేమ్ వర్క్స్ ఇలాంటి కవరేజెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ బ్రాడ్ రైడర్ కాంబినేషన్స్ కూడా ఇంకా చాలా లిమిటెడ్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ లో చాలా ఫీచర్స్ ఎయిదర్ ఆప్షనల్ గా లేదా కండిషనల్ గా అయితే ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్ వేరియంట్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో మనకి కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మీరు కోటాక్ ప్లాన్స్ ని షార్ట్ లిస్ట్ చేస్తుంటే. అండ్ అన్ని ప్లాన్స్ అన్ని వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉండకపోవచ్చు. మీరు షార్ట్ లిస్ట్ చేసే ముందు ఒకసారి కనుక్కోవటం బెటర్. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలి అంటే కోటాక్ బేసిక్స్ ని చాలా బాగా అయితే కవర్ చేస్తుంది. కానీ అన్ని ఫీచర్స్ కావాలి అనుకునే వాళ్ళకి బై డిఫాల్ట్ అయితే ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. సో మీరు కూడా మీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు కంపారిజన్ చేసి తీసుకోవడం బెటర్. సో ముందుగా చెప్పినట్టు అందుకే డిటో ఉంది. కోటాక్ ని అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో మీరు కంపేర్ చేయాలి అనుకుంటే ఈ టర్మ్ లేదా సిగ్నేచర్ టర్మ్ ప్లాన్స్ లో మీకు ఏది కరెక్ట్ అని తెలుసుకోవాలి అనుకుంటే మీరైతే ఫ్రీ కన్సల్టేషన్ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో డిటోలో ప్రతి అడ్వైజర్ IRDAI సర్టిఫైడ్. సో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. ఎలాంటి స్పామ్ అండ్ ఎలాంటి సేల్స్ ప్రెషర్ లేకుండా మీకైతే కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే అందరికీ పర్ఫెక్ట్ టర్మ్ ప్లాన్ అని ఒకటి ఉండదు. మీ లైఫ్, మీ రెస్పాన్సిబిలిటీ అండ్ మీ ఫ్యూచర్ ప్లానింగ్ బట్టి మీకు ఫిట్ అయ్యే ప్లాన్ మారుతూ ఉండొచ్చు. సో ఆ పాలసీని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.